వెల్కమ్ టు జేఎస్ రుచి ఛానల్. ఈరోజు పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పచ్చడిని నేను చెప్పినట్లు మీరు చేశారంటే మళ్ళీ ఇదే పచ్చడిని ఇదే విధంగా చేసుకుని తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. ఈ పచ్చడి చేయటం చాలా తేలిక, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఈ పచ్చడి అన్నంలోనూ తినొచ్చు, టిఫిన్లోనూ అంటే దోశలలో, ఇడ్లీలో కూడా తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఓసారి ఈ విధంగా చేసి చూడండి. ముందుగా 4 మీడియం సైజు టమాటాలను, 5-6 పచ్చిమిరపకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి పచ్చిమిరపకాయలను ఈ విధంగా కోసి ప్రక్కన పెట్టుకోండి. మీకు మంట ఎక్కువ కావాలంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ, టమాటాలు తక్కువ తీసుకోండి. నేను మంట తక్కువగా ఉండడానికి, రుచిగా అంటే కమ్మగా ఉండడానికి, మనకి దీనివల్ల గ్యాస్ ప్రాబ్లం కూడా రాకుండా ఉండడానికి టమాటాలు ఎక్కువ, పచ్చిమిరపకాయలు తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు 4 టమాటాలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కోసి ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై ఇలాంటి ఓ మూకుడు పెట్టి అందులో ఓ అర టీ గ్లాసు నూనెను పోసి, నూనె కొంచెం వేడెక్కాక ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అందులో వేసి ఈ విధంగా వేపండి. పచ్చిమిరపకాయలు వేగాక వాటిని ప్రక్కన తీసి పెట్టుకొని ఇదే మూకుళ్ళో ముందుగా కోసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి అందులో ఓ నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేసి బాగా కలుపుతూ పూర్తిగా ఉడికే వరకు ఉంచండి. అందులో ఓ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర వేయటం వల్ల మనకు గ్యాస్ రాదు, పచ్చడి కూడా రుచిగా ఉంటుంది. టమాటాలు ఈ విధంగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి ఆ మూకిడిని క్రిందికి దించి అందులో ఉల్లిపాయలను కూడా వేసుకుంటే పచ్చడికి రుచి పెరుగుతుంది. కానీ ఉల్లిపాయలు వేసుకుంటే పచ్చడి 2 రోజుల కన్నా ఎక్కువ నిల్వ ఉండదు. ఒకవేళ 3-4 రోజులు పచ్చడి ఉండాలి అనుకుంటే మాత్రం ఉల్లిపాయ ముక్కలను వేయకండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న రోటిలో వేపి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసి అందులో పచ్చడికి సరిపోయినంత ఉప్పు కూడా వేసి పచ్చడి బండతో ఈ విధంగా మెత్తగా దంచండి. ఆ తర్వాత అందులో టమాటా ముక్కలను కూడా వేసి మెత్తగా దంచుతూ రుబ్బుతూ ఈ విధంగా చేయండి. ఇప్పుడు తొక్కవలసిన 3-4 రెబ్బల వెల్లుల్లిపాయలను కూడా అందులో వేసి మరోసారి పచ్చడిని బాగా రుబ్బండి. ఇప్పుడు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా అందులో వేసి మరోసారి దంచండి. ఈ ఉల్లిపాయలను కచ్చాబిచ్చాగా దంచితే మంచిది. ఇప్పుడు ఈ పచ్చడి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని దాన్ని ఓ గిన్నెలో తీసుకుని వేడి అన్నంలో నెయ్యి కూడా వేసుకుని తింటే అబ్బా, ఆ రుచి ఎంత కమ్మగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఈ పచ్చడి వేడి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ వేసుకుని తినొచ్చు. ఈ పచ్చడిని రుచి చూశారంటే ఈ పచ్చడిని వారానికి ఒక్కసారైనా చేసుకుని తినేస్తారు. ఇలాంటి పచ్చడి ఉండగా ఇంకా కూరెందుకు అనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ చేయొచ్చుగా.